ఓట్స్ పాలు. ఓట్స్ను పాల రూపంలో కూడా వాడటం అనేది 1990లోనే మొదలైంది. స్వీడన్లోని ఓ యూనివర్సిటీకి చెందిన రికర్డ్ ఓస్టే అనే శాస్త్రవేత్త లాక్టోజ్ అరగని వాళ్ళ కోసం రకరకాల ఉత్పత్తులతోటి ప్రయోగాలు చేస్తూ ఈ పాలను తయారు చేసి ఓట్లే పేరుతోటి మార్కెట్లోకి తీసుకొచ్చారట. ఇక అప్పటి నుంచి స్వీడన్ వాసులు వీటితో చేసిన కాఫీ, టీలను తాగిస్తున్నారు. ఆ తరువాత వీటి మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. గత 2 ఏళ్లుగా మరీను ఎక్కువ పెరిగింది. మరి ఇప్పుడు వేగన్ పాల వాడకంలో బాదం తర్వాత స్థానం ఈ ఓట్స్దే. ఇక పైగా ఓట్స్ పాలల్లో గాఢత ఎక్కువగా ఉంటుంది. దాంతో త్వరగా జీర్ణమవుతాయి కూడా. ఇందులోని పీచు కొలెస్ట్రాల్ తగ్గడానికి దోహదపడుతుంది కూడా. క్రీమ్తో కూడిన సూపులు, కూరలు, స్మూతీల తయారీకి ఇవి చాలా బాగుంటాయంటారు. ఇక పెరుగు, ఐస్ క్రీమ్, చాక్లెట్ల తయారీలోనూ ఓట్ మిల్క్లను తెగ వాడేస్తున్నారు. ఓట్ మిల్క్లో పోషకాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. 250 ml ఓట్స్ పాలల్లో ఈ పోషకాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. 120 క్యాలరీల ఎనర్జీ ఉంటుంది. ప్రోటీన్ చూస్తే 3 గ్రాములు ఉంటుంది. ఇక కార్బోహైడ్రేట్లు 16 గ్రాములు ఉంటే, ఇక అన్సాచురేటెడ్ కొవ్వులు 4.5 గ్రాములు ఉంటుంది. సాచురేటెడ్ 0.5 గ్రాములు, కాల్షియం 350 మిల్లీగ్రాములు, ఇక పొటాషియం 390 మిల్లీగ్రాములు ఉంటే, సోడియం 140 మిల్లీగ్రాములు ఉంటుంది.